సుక్కరామనర్స్ తమ్ముడు మీ ముందు పాడతాడు. వేదిక ముందున్న వాళ్ళందరికీ నమస్తే. ఏం మీరు చెప్పరా, నేనే చెప్పాలనా? అందరికి నిద్రమబ్బొస్తున్నట్టు గట్టిగా నమస్తే చెప్తే మాట్లాడతా, లేకపోతే వెళ్ళిపోతా. ఓకేనా? వేదిక కింద ఉన్న వాళ్ళందరికీ నమస్తే. మనందరి తరపున, మీ తరపున, నా తరపున, వేదిక మీద ఉన్న వాళ్ళకి కూడా నమస్తే. సుఖరామ్ నర్సయ్య ఏమేం పాటలు రాస్తాడు ఎంతమందికి తెలుసు? అసలు నేను తెలుసా? ఎవరికైనా తెలుసా ఏం పాటలు రాస్తా? హిడ్మా పాటలు రాస్తానా? అయితే ఒక చిన్న క్వశ్చన్ అందరికీ. ఒక తల్లికి గర్భం అయితే పిండం బతికుంటే పిల్ల పుడుతుంది, అంతే కదా? నాతో మాట్లాడరు, ఇంకా జోషిగా మాట్లాడతా మీతోని. ఒక తల్లికి గర్భం అయితే పిండం బతుకుంటే పిల్ల పుడుతుంది. ఆ పిండం కడుపులోనే చనిపోతే పీలిగా పుడుతుంది కదా. కానీ నాకేమనిపించిందంటే, ఒక పెద్ద యోధుడు చనిపోయిన తర్వాత కన్నీళ్లకు కడుపు అయితే ఏం పుడుతుంది అని అనిపించింది. కన్నీళ్లకు గనక కడుపు అయితే ఏం పుడుతుంది? ఏం పుడుతుంది? ఇప్పుడేమో పుడుతుందా? మనిషిని మనిషిగా చూసే పద్ధతిని పాత బావుల్లో మూటగట్టి ఇసిరేస్తారో ఏమో. అహంకారం నలుదిక్కుల కుంపటై కూసుంటదేమో. పెళ్ళం తీసుకొచ్చే కట్నం పైసలకు పెయ్యి నిండా జోల చేసుకొని జాలి లేకుండా చెనిగై పీడిస్తాడు. వాని మీద వీని మీద పడి కొల్లు కుతంత్రాలతో కూడబెట్టుకున్న డబ్బును దాపు చేసుకొని పక్క వాళ్ళను చూసి ఎకిలనవ్వుతో పలకరిస్తాడు. కొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతాడు. అపురూపాల పిల్ల ఉడితే వెనకట ఆందంతో ముడ్డిగడిగిన సామెత లెక్క అందరూ ఒరెన్న వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నాణాలు ఉడకబెట్టుకొని తిన్నట్టు మాట్లాడతాడు. మాసిన బట్టల వాసన చూసి సీవీడు మనిషే కాదంటాడు. ఓర్వని గుణం, ఒరకర బుద్ధి, ముక్కు రుద్దుకుట్ట పక్కకు పోతాడు. కాతగాయన చెట్టుకు కడుపు తీపి తెలవదన్నట్టు ముండమోపై తంగడి కొమ్మలకు గంపలు కప్తాడు. మోసుకపోయినప్పుడు గా మాసిన బట్టలోని తీసుకొస్తాడని, మోసుకపోయినప్పుడు గా మాసిన బట్టలోని తీసుకొచ్చి కుండకు పొక్క పెట్టిస్తారని ఏ పాఠం చెప్పలేదా బిడ్డ? మతి గతి తప్పితే ఒళ్ళు వండు మూసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరటమై కూసుంటే ఎన్నడెరకైతుందిరా. మతి గతి తప్పితే ఒళ్ళు వండు మూసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరటమై కూసుంటే ఎన్నడెరకైతుందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనిషి అన్న సంగతి ఎరగాలి. ఈ మానవ సమాజాన్ని చదవాలి, చదువు గురించిన సంస్కారాన్ని నేర్చుకోవాలి అనేటువంటి మాట ఖచ్చితంగా ఈ సమాజానికి చెప్తా. నేను ఎందుకు ఈ మాట చెప్తా అంటే, మనుషుల మధ్యలో అసలు విలువలే లేవు. చాలాసేపు చాలామంది మాట్లాడుతూ తిన్నా. ఏమంటే నాకు ఓపిక ఉండదు, వేదిక మీద కూర్చోవడం అసలే ఇష్టం ఉండదు. కాశీమన్న ఏం చేశాడంటే, ఎక్కడికన్నా పిలిస్తే ఆడ కూర్చోవాలి, అంతే తప్పదిగా. అది ఏదేమన్నా కానీ కూర్చోవాలి. వస్తొస్తా 4 లైన్లు రాసుకొని వచ్చిన ఏమన్నా అటు ఇటు రాస్తే ఏమనుకోవద్దు. అమ్మకే అమ్మవైనావో పసిగుడ్డు పాల పొదుగువో, అమ్మకే అమ్మవైనావో పసిగుడ్డు పాల పొదుగువో, అమ్మకే అమ్మవైనావో పసిగుడ్డు పాల పొదుగువో, అమ్మకే అమ్మవైనావో పసిగుడ్డు పాల పొదుగువో. జాలట్ల జలకాల గునుపో, జాలట్ల జలకాల గునుపో, వంపు సొంపుల్ల జానపద గిరుకో, వంపు సొంపుల్లో జానపద గిరుకో, వంపు సొంపుల్లో జానపద గిరుకో. నరహంతకులైనా ఒదిగి ఉంటావు, నరహంతకుల గొంతులో నైనా పదిగుంటావు, ఈ జగమంతా జడబరుసుకున్నావు. అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల్ల పేగు బంధంవో, అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల్ల పేగు బంధంవో. అక్షరం మొదలు పుట్టిందా, పాట మొదలు పుట్టిందా? అక్షరం మొదలు పుట్టిందా, పాటనా? మరి ఇడు రోజులకి ఎంతమందికి పాట వస్తాయి చేతులు పెట్టి? ఇప్పుడు అక్షరం గంట మొదలే పాట పుట్టింది కదా, అవునా కదా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎంతమందికి పాట వస్తాయి చేతులు పెట్టరు? అక్షరం ముట్టక ముందే మనిషి పుట్టుకల భాగమైనావే, మనిషి పుట్టుకల భాగమైనావే, మనిషి పుట్టుకల భాగమైనావే. భక్తికి సూక్తులైనావు, మనిషిలో విముక్తి విప్లవానివో, మనిషిలో విముక్తి విప్లవానివో, మనిషిలో విముక్తి విప్లవానివో. కవి హృదయములో ఉదయించుతావు, కవి హృదయములో ఉదయించుతావు,
ఈ జగమంతా జడబరుచుకున్నావు అమ్మకే అమ్మవైనావో పాటమ్మ జగమంతా పేరుమనావో అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేరుల పేరు బంధంలో నిప్పుల్ల నీళ్ళాడుతావో నిప్పుల్ల నీళ్ళాడుతావో రాజ్య రంకుల్ని బయట పెడతావో రాజ్య రంకుల్ని బయట పెడతావో రాజ్య రంకుల్ని బయట పెడతావో అంతము చేస్తామని అంటే అరే అంతము చేస్తామని అంటే అగ్గి రవ్వలై ఎగిసి పడతావు అగ్గి రవ్వలై ఎగిసి పడతావు అగ్గి రవ్వలై ఎగిసి పడతావు కొన ఊపిరిలో నువ్వు ఉన్నా కొన ఊపిరిలో నువ్వు ఉన్నా కొదమ సింహాలను గంటవమ్మా అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేరుల పేరు బంధంవో అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేరుల పేరు బంధంవో బలిసినొల్లా వాకిట్ల సింధు బలిసినొల్లా వాకిట్ల సింధు బతకలేనొల్ల గడపల్ల విందు బతకలేనొల్ల గడపల్ల విందు బతకలేనొల్ల గడపల్ల విందు సందులన్నీ తిరుగుతూ ఉంటావు సంసార సారాలను చదువుతుంటావు సంసార సారాలను చదువుతుంటావు సంసార సారాలను చదువుతుంటావు మోదుగు పువ్వుల ఎరుపు మోదుగు పువ్వుల ఎరుపు మనిషి పుట్టకకి మరుపుకోరావు అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల పేరు బంధువు అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల పేరు బంధువు ముఖ్యంగా ఈ వేదికకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు కానీ ఈ వేదిక ముందున్న మీ ఓపికకు మాత్రం నేను శతకోటి దండాలు చెప్తూ ముగిస్తున్నా.